జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చెడు స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదేమైనప్పటికీ మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది. ఇదే జీవితం. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగటం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అస్సలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. వీలైనంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతాయి. గుణానికి మనకంటే ఎక్కువ ఉన్న వారితోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్న వారితోనూ పోల్చుకోవాలి. ఎవరో ఏదో అన్నారని అంటున్నారని మీ చిరునవ్వును దూరం చేసుకోకు. మాటలు అనేవాళ్ళు మనం మంచి చేసినా చెడు చేసినా అంటారు. విమర్శించడానికి వాళ్ళకి ఒక కారణం కావాలి అంతే. ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. అలాంటి వాళ్ళు అసూయ పడేలా ఇంకా ఆనందంగా ఉంటూ చిరునవ్వులు చిందించండి. మన మనసు మీద ఒకరు దెబ్బ కొట్టిపోతే చేతగాని వాళ్ళలా చూస్తూ కూర్చుంటే సరిపోదు. మన జీవితం సెట్ చేసుకుంటే మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళను చావు దెబ్బ కొట్టినట్లే అవుతుంది. జీవితంలో అత్యాశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. మనలో ఎన్నో తప్పులున్నా ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో. మురిగే ప్రతి కుక్కకు జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు, నోరు జారే వారికి జవాబిచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పు దెబ్బ అవుతుంది వారికి. ఒక్కోసారి మౌనంగా ఉండటం చేతగానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటి మీద బురద, మనసుకు బాధ తప్ప ఇంకేమీ మిగలవు. మట్టితో అనుక్షణం పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదుగుతుంది. ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదగగలడు. నలుగురి కోసం నడిచే దారిలో ఎంత కష్టమైనా నడవటం ఆపకు. ఎందుకంటే భవిష్యత్తులో అదే రాచబాట కాగలదు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. నీ జీవితంలో వెలుగు రావాలంటే వెలుగు వచ్చే చోట నువ్వు ఉండాలి. లేదంటే నువ్వే ఓ కొత్త వెలుగును సృష్టించుకోవాలి.